హలో బాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూసేయండి. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు స్క్రాప్ ఫోల్డింగ్, వైవా అండ్ ప్రాక్టికల్ అయితే చేయాలి. ఇప్పుడు నేను వేసుకునేది సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్ వేసుకొని సార్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు స్క్రాప్ ఫోల్డింగ్ గురించి. అసలు స్క్రాప్ ఫోల్డింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సైట్లలో కింద పడకుండా ఉండడానికి, అంటే ప్లాస్టింగ్ చేసే వాళ్ళు లేదా పెయింట్ వేసే వాళ్ళు కింద పడకుండా ఉండడానికి బిల్డింగ్ ని టచ్ చేసి అయితే ఒక నిచ్చెనని కడతారు. ఎందుకంటే పైనుంచి కింద పడకుండా ఉండడానికి. ఇంకేంటంటే ప్లాస్టింగ్ చేసే వాళ్ళు కంఫర్టబుల్ గా నిలబడి ప్లాస్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఈ నిచ్చెన అయితే ఏర్పాటు చేస్తారు. యాక్చువల్ గా దీన్ని నిచ్చెన అనరు, దీన్ని పరంజా అంటారు తెలుగు భాషలో. ఇంగ్లీష్ లో అయితే స్క్రాప్ ఫోల్డింగ్ అంటారు. ఈ స్క్రాప్ ఫోల్డింగ్ మెటీరియల్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తారు. చాలా మంది ఇలాంటివి చూసుంటారు. నేను జస్ట్ చెప్తున్నా అంతే తెలియని వాళ్ళకి. నేను నా బాడీకి వేసుకుంది సేఫ్టీ బెల్ట్. ఆ సేఫ్టీ బెల్ట్ ఎందుకు వేసుకుంటానంటే ఎత్తైన ప్రదేశాల్లో మనం వర్క్ చేసేటప్పుడు ఒకవేళ స్లిప్ అయి కింద పడ్డా ఇలా వేలాడుతూ ఉంటారు, కింద అయితే పడరు. ఎందుకంటే స్ట్రాంగ్ గా పట్టుకుంటది అది. ఫస్ట్ లో నేను క్లిప్ లా చేతిలో పట్టుకొని డైరెక్ట్ ఆ పైప్ కి అటాచ్ చేయడం మీరు చూసుంటారు. అలా మనకంటే హైట్ ఉన్న పైప్ కి అయితే అది కరెక్ట్ గా అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేస్తే మనం కింద పడ్డా కూడా అక్కడెక్కడే వేలాడుతూ ఉంటాం, కింద అయితే పడం. ఇప్పుడు నేను ఎందుకు అక్కడ క్లిప్ పెట్టానంటే దానికంటే హైట్ ఇంకేం లేదు కాబట్టి దానికే పెట్టేసిన. ఇది జస్ట్ ప్రాక్టికల్ మాత్రమే. సైట్ లో వేరేలా ఉంటుంది. అక్కడైతే జాగ్రత్తగా ఎక్కడ క్లిప్ పెట్టాలో అక్కడే పెట్టాలి. మనకంటే 2 మీటర్ హైట్ లో పెట్టాలి. సేఫ్టీ బెల్ట్ మనం 2 మీటర్స్ ఎత్తులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్ వేసుకొని వెళ్ళాలి. పైన వర్క్ అయిపోయిన తర్వాత ఎలా రిమూవ్ చేశానో చూడండి. అలా రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ మెల్లగా దిగి కిందికైతే వచ్చేయాలి. ఈ రోజు ఇలా గడిచిపోయింది. ఈ రోజు కింద బాయ్.